భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహా గొప్ప వ్యక్తి అని పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకువచ్చి సమాజంలో మహిళలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు రాజకీయ శక్తి అందించిన గొప్ప వ్యక్తి భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై స్థానిక బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైట్ ఓకే మంచిగా వాడు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం. బాన్ రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అమర్ హై అమర్ హై. ప్రాణాలందించిన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి శంకరపేట కాంగ్రెస్ పార్టీ తరఫున జోహార్లు తెలుపుకుంటూ ఈరోజు భారతదేశంలో ఒక త్యాగం చేసిన కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారి మన గాంధీ కుటుంబం, ఆ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు గొప్ప పరిపాలన నుంచి ఐటీని పరిచయం చేసి ఈ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అదే ఆయనని అనుసరించి ఈరోజు భారతదేశానికి ఆయన తనయుడు సోనియమ్మ ఈరోజు తెలంగాణ వాళ్ళ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కాంగ్రెస్ పార్టీని అంతకంటే ఎక్కువ మంచి పరిపాలించి సోనియమ్మ గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్రమంలో ఉంటుందని ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని కోరుకుంటూ జై హింద్. మరి 1991 మే 21 నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీని కొంతమంది దుర్మార్గులు చంపేయడం జరిగింది. మరి ప్రజల కొరకు ప్రాణ త్యాగాలు చేసే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అలా అమ్మ ఇందిరాగాంధీని చంపడం జరిగింది, ఈరోజు రాజీవ్ గాంధీని చంపడం జరిగింది. అయినా ప్రజల కొరకు భయపడకుండా ఆమె కోడలు సోనియా గాంధీ కానీ మరియు మన్మడు రాహుల్ గాంధీ కానీ ఇవ్వాలని కూడా ప్రజల కొరకు ప్రాణాలు భయపడకుండా సైతం ప్రజలలోనే తిరుగుతుర్రు. మరి ప్రధాన మంత్రి అవకాశం వచ్చినా కానీ మరి ప్రజల కొరకు మా అమ్మమ్మ మా నాన్న త్యాగం చేసిరు కాబట్టి ఒక సీనియర్ నాయకుడిని మన్మోహన్ సింగ్ను ప్రధాని చేసి మరి ఆయనకి రాజీవ్ గాంధీ ఆశయాలు ఇప్పటికీ కూడా నెరవేరుస్తుంది. ఇవాళ ఉపాధి హామీ ఎర్ర టెండర్లు కూడా నిద్రపోకుండా ప్రజలు ఉట్టిగుంటే ఏమొస్తుందని మరి ఉపాధి హామీ పని కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కోరుతున్నాం. ఖచ్చితంగా ప్రజల కొరకు పోరాడేది కాంగ్రెస్ పార్టీ, ప్రజలను ఆదరించేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజుల్లో కూడా మరి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు 100% రాహుల్ గాంధీ ప్రధాని అయి ప్రజల ఆశయాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. జై రాహుల్. నేడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మరి తను చూపెట్టిన ఆశయ మార్గంలో మరి భారతదేశానికి ఐటీ అనేది మరి పరిచయం చేసింది ఆనాడు రాజీవ్ గాంధీ గారు. మరి మారుతి, సుజుకి, హోండా లాంటి పెద్ద పెద్ద కంపెనీలను జపాన్ నుండి తీసుకొచ్చి భారతదేశంలో ఎక్స్టాబ్లిషన్ చేసి మరి నిరుద్యోగులకు కానీ మరి ఇండస్ట్రీ పరంగా ఈ భారతదేశం అంచెలకు ఎదిగేందుకు మరి ఎంతో ప్రోత్సాహం చేశారు. మరి రాజీవ్ గాంధీ ప్రధానిగా చేసినప్పుడు ఈ దేశం కోసం, ఈ దేశం విడిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో, తమిళనాడు ఏర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అంచివేసి మరి పెరంబూరులో మరి ఎల్టీడీ తీవ్రవాదుల హత్యాకాండకు హత్యలయ్యారు. మరి వారి కుటుంబం ఇందిరాగాంధీ కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ దేశ స్వతంత్రంలో మరి ఎనలేని కృషి చేసిన నెహ్రూ గారు కావచ్చు, మరి ఇందిరాగాంధీ గారు కావచ్చు, మరి దేశ అభివృద్ధిలో మరి పంచవార్షిక ప్రణాళికలతో ఈ దేశం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబాన్ని ఈ దేశానికి పూర్తిగా అంకితమైంది. మరి తప్పకుండా రాజీవ్ గాంధీ గారు చూపెట్టిన మార్గంలో నడుస్తూ
మరి అభివృద్ధి కోసం మనం ఛాయాశక్తుల కృషి చేయాలని మరి తప్పగా రాజీవ్ గాంధీ యొక్క సేవను కొనియాడాలని మీ ద్వారా మరి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మా జిల్లా ప్రజలకు, మా మండల ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా జై రాజీవ్ గాంధీ, జై జై రాజీవ్ గాంధీ.